ఎంత అమాయకులు కాకపోతే వాళ్ళ మాటలు నమ్మారు? నమ్మి నాతో బెరుకుగా ప్రవర్తించారు. అవన్నీ కట్టుకథలని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నమ్మను, మీరు నమ్మడానికి వీల్లేదు. వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికి నేను లేని టైం చూసి వాళ్ళేదో దురుద్దేశంతోనే ఇలా చెప్తున్నారు. మీరు నా పిల్లలు, నాకు రేణుకకు పుట్టిన పిల్లలే. రేణుక పురిటి నొప్పులు పడే క్షణం నుంచి అంటి పెట్టుకుని ఒక కంట కనిపెట్టుకుని ఉన్నానమ్మా. అసలు పిల్లలు మారడం ఏంటి? అసలు మారే అవకాశం ఎలా ఉంటుంది? మిమ్మల్ని తొట్లో వేసిన దగ్గర నుంచి ఈ చేతులతో పెంచుకున్నానమ్మా. రేణుక వదిలేసి వెళ్ళిపోతే ఈ గుండెల్లోనే కదా మిమ్మల్ని పెట్టుకుని దాచుకుని పెంచుకుందామా. అమ్మైనా నాన్నైనా నేనే కదమ్మా ఆల్నా పాలనా చూసుకుంది. అరే ఏదో పొరపాటున ఒక పిల్ల మారిందంటే అర్థం ఉంది. కవల పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లలు అలా ఎలా మారుతారమ్మా? పురాణాలు చెప్తే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? తుడిచేయండి. మీ మనసుల్లోంచి కూడా వాళ్ళు చెప్పిన విషయాలు తుడిచేయండి. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగల్ని చూశాం కానీ పిల్లలు మారారని, వాళ్లకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నా పిల్లల్ని కాజేయాలని చూసి ఇలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. ఆవిడ దగ్గరున్న కూతురు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మిమ్మల్ని వాళ్ళ పిల్లల్ని చేసుకుంది. దానికి భార్యాభర్తలిద్దరూ ఒక డ్రామా తయారు చేశారు. ఆ డ్రామా మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇంకెప్పుడు వాళ్ళని ఈ ఇంటి ఛాయలకు రానివద్దు. వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. మీరు నా పిల్లలే, నా పిల్లలే, నా పిల్లలే. మీరు నా పిల్లలే అని ఈయన గారు నమ్మి నా మీద చేతులెత్తాడు. రేపు నిజం తెలిసినప్పుడు మీ ఇద్దరు గుణ జనని పిల్లలే అని నిరూపణ అయినప్పుడు ఏం చేస్తాడో అప్పుడేం చేస్తాడో చూస్తా. ఆడవాళ్ళని కొట్టి పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మన పిల్లల జన్మ రహస్యం మీకు చెప్పాలను. ఇది మీ కూతురు కాదు, మా కూతురు. దాని మీద మాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ పెళ్లి చేసే హక్కు మీకు లేదు అనగానే నమ్మేసి దాన్ని మీకు అప్పగించి మేము చేతులు వేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవాలా? పరమేశ్వర అబద్ధాలకి ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి రక్త సంబంధాన్ని దూరం చేయాలని చూస్తే ఎవరు సహించరు. సర్టిఫైడ్ ల్యాబ్ ఆథరైజ్డ్ హాస్పిటల్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ సార్. ఒక్కసారి చూడండి ప్లీజ్. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని అంటే అమ్మా నాన్న చెప్పింది ప్రతాప్ గారు నమ్మట్లేదన్నమాట. ఇలా అయితే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? అమ్మ బాధ ఎలా తీరుతుంది? తన కన్న పిల్లల్ని తన దగ్గరికి ఎలా చేర్చుకోగలుగుతుంది? ఎన్నో కష్టాలు పడింది. కన్నీళ్లు దిగమింగుకుంటూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ వచ్చింది. ఇవాళ తన కన్న పిల్లలెవరో తనకి తెలిసింది.
పిల్లలకి మీ నాన్న ఈయన అని చెప్పగలిగేటటువంటి ధైర్యం దక్కింది. కానీ తను పెంచిన బిడ్డ తన బిడ్డ కాదని తెలిసి జనని తట్టుకోగలుగుతుంది. కానీ ధైర్యంగా అవతల వాళ్ళకి చెప్పగలుగుతుంది. కానీ తన నుంచి మధు దూరం అవుతుందన్న బాధ ఉన్నా ఏ కన్న తల్లైనా కన్న పిల్లల్ని ఆకున చేర్చుకోవాలనుకుంటుంది కదా. కానీ అక్కడ పెంచిన ఆ తండ్రి ఒప్పుకోవట్లేదే. అసలు వీళ్ళ మాటలే నమ్మట్లేదే. ఇప్పుడెలా? దీని కన్నీళ్లు ఏ దేవుడు తుడుస్తాడు? పాపం మధు నాన్న నాన్న అని చిన్నప్పటి నుంచి కలవరిస్తూ ఉంది. కన్న తండ్రి ఎవరో తెలిసి తన ఆరాటాన్నంతా బయట పెట్టుకుంటూ నాన్న అని పిలిస్తే చీపో కాదన్నాడట. దాని దుఃఖం భరించడం ఎవరి వల్ల కాదు. ఎవరు ఓదారిస్తే అది మామూలు మనిషి అవుతుంది. నేనేదో కూతురు లాంటి దాని ప్రేమగా పలకరించినంత మాత్రాన నాన్నాన్ని నన్ను పిలవడం పద్ధతి కాదు. ఈ నాటకాలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. వెళ్ళిపోండి. నాన్న లేవండి నాన్న. అమ్మా పదండి వెళ్దాం. ఎక్కడికి రా? ఎక్కడికేంటి నాన్న? ఏదో ఒకటి తేల్చుకుందాం పదండి. మనం ఏం తప్పు చేశామని వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళమనడానికి? తప్పు చేసిన వాళ్ళలా ఇలా ఇంట్లో కూర్చొని బాధపడ్డానికా? మీ పిల్లల మీద ప్రేమ చూపించే హక్కు మీకుంది. మీ పిల్లల్ని దగ్గరికి తీసుకునే రైట్ మీకుంది. బాధ్యత గల తల్లిదండ్రులుగా వాళ్ళని మీ సొంతం చేసుకోవాలి. అందుకోసమే ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే వెళ్ళి ఆ ప్రతాప్ గారికి అర్థమయ్యేలా చెప్పి బాలు ధరణీలు నా చెల్లెలు నా తమ్ముడు అని చెప్పి వాళ్ళకి నిరూపిద్దాం నాన్న. మధు ఆ ప్రతాప్ గారి కూతురే అని ప్రూవ్ చేద్దాం. ఎవరు అడ్డం వస్తారో ఎవరు కాదంటారో నేను చూస్తాను. అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం నాన్న. పదండి. మిమ్మల్ని అవమానించారని చెప్తుంటే అది తలుచుకుంటేనే నా కోపం ఆగట్లేదు నాన్న. నిజం చెప్తుంటే కథలు నాటకాలని కొట్టిపారేయటమేంటి? కాస్త వెనక ముందు ఆలోచించరా? నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలా మాట్లాడటం ఏంటి? పైనుంచి మర్యాద దక్కదు అంటారా? మీకు మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడిన వాళ్ళని మనం ఎందుకు గౌరవించాలి నాన్న? పదండి నాన్న, తేల్చుకుందాం పదండి. మీకు తెలిసిన ఐజీ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేయండి. తెలిసిన డాక్టర్స్ని లాయర్స్ని ల్యాబ్ వాళ్ళందరినీ పిలిపించండి. నేను శివ అంకుల్కి ఫోన్ చేసి ల్యాబ్ అతన్ని తీసుకురమ్మంటాను. తరుణ్